రాష్ట్ర ప్రజలకు మాజీ ఎంపీ మార్గాని భరత్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ సీఎంగా లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తుందని అనేక అంశాల్లో తేలిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. విద్య, వైద్యం విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. 2026వ సంవత్సరంలో తెలుగు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్టయితే జగనన్నని ఆంధ్ర ప్రజలందరూ కూడా ఎంత మిస్ అవుతూ ఉన్నారనేది ఇవాళ క్లియర్గా అర్థమవుతుంది. మేము ఎందుచేతనంటే ప్రతి గ్రామంలోకి, ప్రతి వార్డ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా జగన్ బాబు ఉంటే ఇవాళ మాకు ఈ పథకం వచ్చేది, జగన్ బాబు ఉంటే మాకు ఈ సంక్షేమ పథకం వచ్చేది, మేము పండగలు చాలా ఆనందంగా చేసుకునేవాళ్ళమని ఎక్కడ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి వర్గ ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు బాగున్నారని ఇవాళ అడుగుతా ఉన్నారు. అక్కడ మార్కెట్స్లో చూస్తే వ్యాపారస్తులకి వ్యాపారాలు లేవు,